శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి సిరిడికి వచ్చిన మొదటి రోజుల్లో ఆయనకు భిక్ష పెట్టి వాత్సల్య ప్రేమతో సేవించిన ధన్యజీవి బాయిజాబాయి. బాయిజాబాయి ధనవంతుడైన భూస్వామి గణపతి కోతే పాటిల్ను వివాహం చేసుకొని సిరిడికి వచ్చారు. బాయిజాబాయి మరియు ఆమె భర్త గణపతి కోతే పాటిల్కు మొదటి దర్శనంలోనే బాబాలో ఉన్న దైవత్వాన్ని గుర్తించారు. వారిరువురికి ఆయనపై భక్తి కలిగి ఆ భక్తి వారి చివరి శ్వాస వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. వారు బాబాను తమ కడుపును పుట్టిన బిడ్డలా ప్రేమించారు. అంటే వాత్సల్య భక్తితో వారిని సేవించారు. ఎక్కువ మంది బాబాను ఒక పిచ్చి ఫకీరని కొట్టిపారేస్తున్న తరుణంలో బాయిజాబాయి ఆయనకు తన ప్రేమపూర్వకమైన మమకారాన్ని, వాత్సల్యాన్ని పంచింది. అప్పాకోతే పాటిల్ మరియు ఆయన భార్య బాయిజాబాయి మొదటిసారి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు సాయి కూడా వారిని చూస్తూనే లేచి నిలబడి వారిని ఆదరించారు. బాయిజాబాయిని తమ సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదని నిశ్చయించుకుంది. ఆమె ఇంట్లో పనులన్నిటినీ బాధ్యతగా చేసేవారు. ఇంట్లో అందరితో ప్రేమగా మాట్లాడేవారు. ఆమెకు ఇంటికి వచ్చే అతిథులకు, బంధువులకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. అన్నమే పరబ్రహ్మమని నమ్మేవారు. బాబా షిరిడీకి వచ్చిన మొదటి రోజులలో ఎక్కువ సమయం గ్రామ పరిసరాల పల్లెల్లో, ముళ్ళతో నిండిన అడవులలో తిరుగుతూ ఉండేవారు. లేదా వేప చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుండేవారు. తాత్యాకోతే తల్లి అయిన బాయిజాబాయి ప్రతి మధ్యాహ్నం రొట్టెలు, కూరగాయలు ఉన్న బుట్టను తలపై పెట్టుకొని అడవికి వెళ్ళేవారు. ఆమె బాబా కోసం వెతుకుతూ పొదలు, తుప్పలను తొక్కుకుంటూ చాలా మైళ్ళు అడవిలో నడిచేవారు. ఆమె బాబాని చూసిన వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేసేవారు. బాబా ధ్యానంలో ఉండగా ఆయన ముందు ఆకు వేసి ఆహారం వడ్డించి ఆయనకు తినిపించేవారు. ఆమె యొక్క భక్తి, సేవ చాలా అద్భుతమైనవి. ఇలా ప్రతిరోజు అడవిలో బాబాను వెతికి ఆయనకి భోజనం చేయమని బలవంతం చేసేవారు. ఆయన భోజనం చేశాకనే తిరిగి వచ్చేవారు. ఆమె చేసిన సేవను బాబా తమ మహాసమాధి అయ్యే వరకు కూడా ఎప్పుడూ మర్చిపోలేదు. ఆమె కొడుకు తాత్యాను కూడా ఎప్పుడూ కాపాడుతూ ఉండేవారు. బాయిజాబాయి ఆమె కొడుకు తాత్యాకు ఇద్దరికీ బాబా యందు చాలా నమ్మకం ఉండేది. ఆయననే వాళ్ళు భగవంతుడిగా భావించేవారు. భిక్షాటనమే నిజమైన రాజరికమని, ఎందుకంటే అది శాశ్వతమైనదని, కానీ సంపద తాత్కాలికమైనదని బాబా వాళ్లతో తరచుగా చెప్పేవారు. ఆమె యొక్క కష్టాన్ని చూసి బాబా అడవికి వెళ్ళడం మానేశారు. గ్రామంలో ఉండడం మొదలుపెట్టారు. తమ భోజనాన్ని ద్వారకామాయిలోనే చేసేవారు. అప్పటి నుండి బాయిజాబాయికి అడవిలో తిరగాల్సిన కష్టం తొలగిపోయింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల సమయంలో బాబా భిక్షాటన కోసం బయలుదేరేవారు. మొదట్లో బాబా రోజుకు 15 సార్లు వరకు బాయిజాబాయి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగేవారని చెప్తారు. ఆమె బాబా గొంతు వినగానే చేస్తున్న పని వదిలేసి బాబా కోసం రొట్టె, కూర తీసుకొచ్చేవారు. బాబా 5 ఇళ్ల దగ్గర భిక్ష చేసేవారు. వారు గణపతి కోతే పాటిల్, అప్పాజీ పాటిల్, సకారాం, వామన్ గోండ్కర్ మరియు నందూరాం మార్వాడి. బాబా ఇంటి ముందుకు రాగానే ఆ ఇంటివారు భక్తి ప్రేమలతో భోజనం సమర్పించేవారు. కొన్నిసార్లు రోజులో ఒకసారి, మరికొన్నిసార్లు 2 లేదా అంతకంటే ఎక్కువసార్లు కూడా భిక్ష ఇస్తూ ఉండేవారని చెప్తుండేవారు. బాబా దగ్గర నుండి ప్రతిఫలం ఆశించకుండా వారు ప్రేమతో భోజనం సమర్పించేవారు. దాంతో వారు తమ జీవితాల్లో సుఖ సంతోషాలు పొందారని, వారి కోరికలు బాబా కృపతో నెరవేరాయని చెప్తారు. బాబా ప్రతి ఇంటి వద్ద భిక్ష అడిగే విధానం భిన్నంగా ఉండేది. ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆయన అల్లా అచ్చా కరేగా అని చెప్పి ఆ ఇంటి గృహిణిని ఆశీర్వదించేవారు.
బాయిజాబాయి ఇంటికెళ్ళినప్పుడు మాత్రం బాయిజామా భోజనం ఇవ్వు, రొట్టె తీసుకురా అని పిలిచేవారు. ఆ తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటనే కూర్చునేది. అప్పుడు 7-8 సంవత్సరాలు వయసు గల ఆమె కొడుకు తాత్య ఆయన భుజాలపైన ఎక్కడమో, ఆయన ఒడిలో పొల్లడమో చేసేవాడు. ఆమె అతనిని కసిరినా, ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా, బాబా ఎందుకమ్మా వాణ్ణి కోపడతావు, వాడి ఇష్టం వచ్చినట్లు చెయ్యి నీవు అనేవారు. ఒకసారి బాబా ఆమెను ఇలా అడిగారు, నీకేం కావాలి, సంపద కావాలా లేక కుటుంబ సౌభాగ్యం కావాలా అని. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా తాత్య క్షేమం కోరింది. బాయిజాబాయి కుమారుడైన తాత్యాకు 3 భార్యలున్నా సంతానం లేదు. తన కుమారుడు తాత్య సుఖసంతోషాలు కావాలని ప్రార్థించింది. బాబా ఆశీర్వాదంతో తాత్యాకు 3 కుమారులు, 2 కుమార్తెలు పుట్టారు. బాబా తమ చివరి శ్వాస వరకు తమ మాట నిలబెట్టుకున్నారు. తాత్యాను, అతని కుటుంబాన్ని కాపాడుతూనే వచ్చారు. చివరకు అతని కోసం తమ ప్రాణాన్నే అర్పించారు అంటారు. 1876లో బాబా షిరిడీకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత అహ్మద్నగర్ జిల్లాలో తీవ్ర కరువు ఏర్పడింది. ఆ సమయంలో బాబా ఆర్థికంగా సంపన్నులైన నందూరాం మార్వాడి మరియు బాయిజాబాయి ఇళ్లకు వెళ్ళి మాత్రమే భిక్ష తీసుకునేవారు. అక్కడ కూడా ఆయన అరరొట్టి మాత్రమే తీసుకునేవారు. బాయిజాబాయి ఇల్లు ద్వారకామాయికి పక్కనే ఉండేది. ఆ తల్లి యొక్క ప్రేమ, భక్తిని చూసి సాయి సంతోషించేవారు. బాబా తాత్య యొక్క మరణాన్ని కూడా తప్పించారు. నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. అతడు మసీదు కూడా వెళ్ళలేకపోయాడు. బాబాకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చి రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. బూటీవాడను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. అయినా ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు. ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు. అతడెంతో కష్టపడి మింగాడు. అప్పుడు అతని నొసట విభూతి పెట్టి, తాత్యా, మొదట మన ఇద్దరి కోసం 2 ఉయ్యలలు తెప్పించాను. కానీ మరలా మనసు మార్చుకున్నాను. నేను ఒక్కడినే వెళ్తున్నాను, నువ్వింటికి వెళ్ళు అని అతనిని పంపేశారు. ఇక్కడ ఉయ్యల అంటే సమాధి అని అర్థం. సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరలా జన్మించవలసిందే కదా. బాయిజామామి తన బిడ్డడైన తాత్యాను, సాయిని సమానంగా చూసింది కాదు, సాయినే ఎక్కువగా చూచుకుంది. అందుకని బాబా అతనిని తమ మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలిచారు కాబోలు. కానీ తాత్య కుటుంబాన్ని తలిచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు. తాత్య కంటతడి పెట్టి, సాయి, నన్నే ముందు పంపరాదా అన్నారు. ఫకీరును నేను పోతే సోకించేవారెవరూ లేరు, నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి. నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు, మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు, మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు, నా జీవితం నాకు సాటి వారికి కూడా బంధమే అని ఎక్కి ఎక్కి ఏడ్చాడు తాత్య. నోర్ముయ్, పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు. కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం వ్రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళ్తున్న తాత్యాను చూస్తుండిపోయారు. ఇదంతా పక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పక్కకు పోయి కన్నీరు కారుస్తున్నాడు. తాను విన్నది మరొకరికి చెప్పలేడు, దాచుకోనూ లేడు. సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు. వెంటనే సాయి, దామ్యా, ఎందుకురా ఏడుస్తావ్, బుద్ధి లేదు, నాకు మరణం ఎక్కడిది, ఊరుకో, ఎవ్వరికీ చెప్పకు, జాగ్రత్త అని గద్దించారు. అక్టోబర్ 15, 1918 విజయదశమి. తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు. ఇంతలో రామచంద్ర పాటిల్, బాలశింపిలు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనమవుతుందని కబురొచ్చింది. మధ్యాహ్నం హారతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా. శ్రీమతి లక్ష్మీబాయ్, బాగోజీ, బయ్యాజీ అప్ప కోతే పాటిల్, బాలాశింపి, నిమోన్కర్, శ్యామాలు మాత్రం ఆయన దగ్గర ఉండిపోయారు. ఆయన ఆశ్రమం మీద కూర్చొని మాధవ్ ఫస్లేని అడిగి పాన్ తీసుకున్నారు.
తర్వాత ఆయన మంచినీళ్లు తాగుతుండగా మధ్యలో మింగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధనిమిలితాలయ్యాయి. అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయల నాణాలిచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. తమకు మసీదులో బాగుండలేదని బూటివాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్నుమూశారు. సాయి నిర్యాణమైన కొద్ది గంటలలోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది. చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. బాయిజాబాయి తన 75 సంవత్సరాల వయసులో 1911 డిసెంబర్లో పరమపదించారు. తర్వాత 1912 జనవరి 3న గణపతిరావు కూడా మరణించారు. బాయిజాబాయి సంతతి అంతా ధనవంతులుగా ఉన్నారు. ఇప్పటికీ వారి కుటుంబంలో ఎవరూ బాబాకు నైవేద్యం సమర్పించకుండా భోజనం చేయరు. షిరిడీ సాయిబాబా సంస్థానం వారి వారసులకు పల్లకీ ఉత్సవంలో సాయిబాబా యొక్క ఫోటో మరియు పాదుకలను మోసే గౌరవం ఇచ్చింది. ఇది చాలా అదృష్టంగా భావించవచ్చు. బాయిజాబాయి బాబా నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసింది. ఆమె యొక్క భక్తి విశ్వాసాలకు బాబా ఎంతో సంతోషించారు. ఆమెనే కాక ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా బాబా కాపాడుతూనే ఉన్నారు. బాయిజాబా దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఆమె యొక్క నిస్వార్థమైన సేవ, ప్రేమ, భక్తి. ఒక పిల్లవాడిని తండ్రి నీకేం కావాలి అని అడిగాడు. ఆ పిల్లవాడు నాకు చాక్లెట్, బిస్కెట్ కావాలి అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి నీవు ప్రయోజకుడివైతే నా యావదాస్తి నీకు ఇవ్వాలని అనుకున్నాను, కానీ నీవు చిన్న చిన్న వాటితో సంతృప్తి పడిపోతున్నావు అని అనుకుంటాడు. అదేవిధంగా బాబా అనుగ్రహంతో మన కష్టాలు తీర్చుకొని ఒక స్థాయి చిక్కాక ఆయనను అనుసరించి ఆయన చెప్పిన మార్గాన పయనించి తల్లికి తగ్గ బిడ్డలు కావాలని కోరుకుంటూ జై సాయి మాస్టర్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మహల్సాపతి, రాధాకృష్ణాయి, నానా, బూటి, దీక్షిత్, రేగే, హేమాడ్ పంత్, బాగోజీ ఇలా అనుభవాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని విజిట్ చేయండి. జై గురుదేవ దత్త.